వాలంటీర్గా ఆ రోజు పార్టీ ప్రారంభించడం జరిగింది. ప్రారంభించడమే కాదు, ఒక నిస్వార్థమైంది పేద ప్రజల పట్ల అభిమానంగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి నేను ఏదో చెయ్యాలి అనే ఒక తపనతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు రావడం జరిగింది రాజకీయాల్లో. ఆ రోజుల్లో నాకు తెలుసు, మనందరికీ తెలుసు, సీనియర్ వాళ్ళందరికీ కూడా తెల్ల బియ్యం చాలా కుటుంబాల్లో తినే పరిస్థితి ఉండేది కాదు. దాన్ని 2 రూపాయలకి చేసిన ఘనత ఈ దేశంలో ఎవరికైనా ఉందంటే కూడు గూడు గుడ్డ అనే ఒక నినాదంతో పార్టీని పెట్టడం, అలాగే ఆ రోజు హౌసింగ్ కార్యక్రమాన్ని విరివిగా జనంలో తీసుకెళ్లడం, అలాగే తెలుగుదేశం వచ్చిన తర్వాత మహిళలకు ఆశక్తి కల్పించడం. 1-2 కాదు, ఈరోజు ఆ రోజుల్లో కర్నూలు మున్సిపల్ మొత్తం వాళ్ళు ఏం చెప్తే అదే ఊరికాటు. అలాంటిది కాదని వారిని తీసి ఈ దేశంలో ఎన్టీ రామారావు చెప్పుకోవాలంటే ఒక చరిత్ర. ఎన్టీ రామారావు గంటలు చెప్పుకోవచ్చు. ఆయన ప్రతి కాలం పేద ప్రజల పట్ల, మన ప్రజల ప్రజల ఆత్మగౌరవాన్ని ఏ విధంగా తీసుకెళ్లాడో మనం అందరం చూసాం. ఆయన ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. తర్వాత పార్టీని టేకప్ చేసిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఆంధ్రప్రదేశ్కి దిశ ఒక విజన్ చూపించి ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఉన్నారు, ప్రపంచంలో తెలుగు వాళ్ళు ధనవంతులు, అలాగే తెలివైన వాళ్ళని ఐటీలో కమ్మరించి ఈరోజు ప్రపంచంలోనే ఎన్నో కంపెనీలు ఈరోజు ఐటీ కంపెనీలు పెట్టిన మరి ఆయన విజయంతోనే చంద్రబాబు ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు తెలుగుదేశానికి ఆయన నాయకత్వం వహిస్తున్నారు.